స్తోత్రమేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? మరి దేవుడు చాలా గొప్పోడు, మహాదేవుడు. ఆయన మరి మనలను రక్షించడానికి, మనలకు మరి స్వర్గాన్ని ఇవ్వడానికి, లేదా పరలోకాన్ని మనకు దయచేయడానికి, నిత్య జీవాన్ని మనకు కలగజేయడానికి మరి ఆయన మన స్వరూపంలో భూమి మీద అవతరించి మన కోసం మరి ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడే మరి నేను ప్రకటిస్తున్న నజరేయుడని యేసు క్రీస్తు అని మీకు తెలియచేస్తున్నా. మరి ఆ ప్రభు సన్నిధిని మరి ప్రతి ఒక్కరూ ప్రతి దినము మరి ప్రార్థించండి. అలాగే మీరు ఆయన యొక్క గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చదవండి. ఆయన తగిన ఆలోచన మీకు చెప్పి మిమ్మల్ని ప్రతి దినము తన చిత్తానుసారంగా నడిపిస్తారు అని తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ దినం నన్ను దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే నీ యొక్క కోరికను, నా యొక్క కోరికను మరి దేవుడు సిద్ధింపచేస్తాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన యొక్క ఆలోచనను మరి దేవుడు మరి సఫలపరుస్తానని వాగ్దానం చేస్తాడు కనుక మరి ఈ దినం మాకు అన్ని వ్యతిరేకతలు ఉండొచ్చు, మరి అన్ని మరి అపాయకరమైన పరిస్థితులు ఉండొచ్చు, మరి అన్ని మరి నష్టం కలిగే ఉండొచ్చు, అనుకున్నది జరగకపోవచ్చు. మరి ఈ దినం వరకు అలా జరుగుతూ వస్తుందేమో. అయితే ఈ దినం ప్రభువునికి ఇస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. నీ వ్యాధి బాధలు శోధనలన్నీ కూడా నా ప్రభు, నా తండ్రి నీకు తీర్చబోతున్నాడని నేను నమ్ముతున్నాను. మరి నీవును నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే మరి ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది అని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేద్దాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మెరుస్తున్న వాగ్దానమును బట్టి నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు. వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానం నెరవేర్చండి. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును మరి యెహోవా సఫలపరచునుగాక అని వాగ్దానం చేస్తున్నావు తండ్రి. ఎంతమంది ప్రజలు నా తండ్రి ప్రార్థనలు ఎక్కువిస్తున్న వారందరి జీవితాల్లో వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. అవును తండ్రి, ఇంతవరకు అవమానాలు, నిందలు, పోరాటాలు నాయనా అనుకున్నది జరగకపోవడం అన్నిటిలోంచి కూడా మీరు విడిపించండి. ఈ వాగ్దానం నెరవేర్చమని నాయన మా జీవితాల్లో నాయన శాంతి సమాధానాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ సమయంలో తండ్రి ఏ విధము చేతనైనా సరే, ఏ వ్యాధి చేతనైనా సరే, ఏ రోగము చేతనైనా సరే బాధపడుతున్న నీ ప్రజలందరినీ యేసు క్రీస్తు నామములో విడిపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే యవనస్తులు ఉన్నారు ప్రభా, చక్కటి సంబంధాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి చదువుకున్నప్పటికీ ఉద్యోగం రాక అనేక మంది ఉన్నారు ప్రభా, వారందరికీ చక్కటి ఉద్యోగాలు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఉద్యోగాలు దయచేసి ఉద్యోగాల ఆశీర్వాదాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి ఎంతమంది ప్రజలు ఏ పరిస్థితుల్లో నా కోసం ప్రార్థన చేస్తే బాగుండని ఎంతమంది ఉంటున్నారో వారందరి జీవితాల్లో నేను నీ కార్యం చేయమని, ఒక అద్భుతం చేయమని ప్రార్థిస్తున్నాం. వ్యవసాయాల్లో నైనా, వ్యాపారాల్లో నైనా, సమస్తములో మీరు తోడేయండి ప్రభా. చేతి పనులు లేక అనేక మంది ఉన్నారు ప్రభా, వారందరికీ పనులు కల్పించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా ఈ దిన మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాచి కాపాడమని, మా దేశ నాయకులను, రాజులను ప్రభా, అధికారులను అందరినీ కూడా మీరు కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా నాయన సంఘాలు, సేవకులు ఉన్నారు, వారందరినీ కూడా మీరు నాయన దీవించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం ఎవరిది మ్యారేజ్ డేనో, బర్త్డేనో ప్రభా, నీ బిడ్డలు యేసు క్రీస్తు నామములో దీవిస్తున్నాం ప్రభా. మీరును దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ సంవత్సరం అంతా ఈ దయకిరీటం ఉంచమని, ఈ దినం నీ బిడ్డలు చేయి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో సమస్తంలో మీరే తోడేయండి, మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు మనందరినీ బలపరిచారు, దీవించబోతున్నారు. మన యొక్క కోరికను, ఆలోచన ఆయన సిద్ధింపచేసి ఆలోచన యావత్తును సఫలపరచబోతున్నాడని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.